కార్తీక దీపం 2 సీరియల్లో ఈరోజు జూలై 31వ తేదీ ఎపిసోడ్లో జ్యోత్స్న సూరజ్ మధ్య జరిగిన గొడవ కథను మరింత ఆసక్తికరంగా మార్చేసింది. రాత్రి సూరజ్ జ్యోత్స్న గదిలోకి వెళ్ళి నిద్రపోతున్న ఆమెను చూస్తూ ఉంటాడు. ఇంతలో జ్యోత్స్న సూరజ్ని చూసి షాక్ అవుతుంది. నా గదిలోకి ఎందుకు వచ్చావని ప్రశ్నిస్తుంది. దానికి సూరజ్ నీకు కాపలా కాయడానికి వచ్చానని సరదాగా చెప్తాడు. దాంతో కోపం తెచ్చుకున్న జ్యోత్స్న అతనిపైకి చేతికి దొరికిన వస్తువులన్నింటినీ విసురుతుంది. తీరా చూస్తే అక్కడ పారిజాతం ఉంటుంది. సూరజ్ ఏంటే అంతా నీ కళ అని పారిజాతం చెప్పినా జ్యోత్స్న అనుమానం తీరక సూరజ్ గది దగ్గరికి వెళ్తుంది. సూరజ్ని బయటకు పిలిచి మళ్ళీ నిలదీస్తుంది. కానీ సూరజ్ మాత్రం అంతా నీ కళ అని చెప్తాడు. దానికి జ్యోత్స్న సూరజ్ని తిడుతూనే ఉంటుంది. కలలో కూడా ఇదే డ్రెస్లో వస్తావారా అని ప్రశ్నిస్తుంది. ఇలా గొడవ పడిన కాసేపటికి ఇవన్నీ కాదురా, ఇక నుంచి నువ్వు నా జోలికి రాకు, నేను నీ జోలికి రాను, నన్ను బంగారం అని పిలవద్దు, నన్ను ప్రేమించొద్దు అని జ్యోత్స్న సూరజ్కి గట్టిగా హెచ్చరిస్తుంది. ఉదయం అసలు రచ్చ మొదలవుతుంది. ఇంట్లో అందరినీ సూరజ్ గది దగ్గరకు జ్యోత్స్న తీసుకొని వచ్చి తన ఫోటోలు సూరజ్ దగ్గర ఉన్నాయని తనని వేధిస్తున్నాడని ఇంట్లో వాళ్ళకు చెప్తుంది. ఇక కార్తిక్ని సూరజ్ గదిలోకి తీసుకెళ్ళి వెతికించి ఆల్బమ్ని తీసుకొని వస్తుంది. దాన్ని తీసుకొచ్చి ఇంట్లో అందరికీ చూపిస్తుంది. అది చూసిన అందరూ షాక్ అయిపోతారు. దీంతో సూరజ్పై వరుస ఆరోపణలు చేసిన జ్యోత్స్న గతంలో జరిగిన ప్రతి సంఘటన గుర్తు చేస్తూ ఇంట్లో వాళ్ళకి సూరజ్పై కంప్లైంట్ ఇస్తుంది. దాంతో సూరజ్ని అందరూ నిలదీస్తారు. దానికి సమాధానం చెప్పమని ప్రశ్నిస్తారు. సూరజ్ని అక్కడ నుంచి గెంటేయమని జ్యోత్స్న ఇంట్లో వాళ్ళకి కోరుతుంది. అందరూ సూరజ్ని నిలదీయడంతో ఫోటోగ్రఫీ తన హాబీ అని, జ్యోత్స్న ఫోటోలు మాత్రమే కాకుండా ఇంట్లో అందరి ఫోటోలు తీశానని మరో ఆల్బమ్ చూపించి సూరజ్ తన తప్పు లేదని నిరూపించుకుంటాడు. అక్కడితో ఆగకుండా జ్యోత్స్న ఎన్నోసార్లు అవుట్ హౌస్కి వచ్చిందని, అందులో రాత్రుళ్ళు కూడా వస్తుందని, దానికి పారిజాతమే సాక్ష్యమని అందరితో చెప్తాడు. అయినప్పటికీ జ్యోత్స్న మాత్రం సూరజ్ను ఇంటి నుంచి పంపేయమని పట్టుపడుతుంది. చివర్లో పెద్దాయన కుటుంబ సభ్యులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని చెప్పడంతో కథ మరోసారి ఆసక్తికరమైన మలుపు తీసుకుంటుంది. అయితే ఇంట్లో అందరూ మాట్లాడుకుంటూ ఉంటే దీప సూరజే జ్యోత్స్నకి సరైన వాడని కార్తిక్తో అంటుంది. ఆ మాట విని ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు. దీంతో ఇవాల్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.